నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటిదని చెప్పొచ్చు. పార్టీకి వ్యతిరేక పవనాలు వీచిన 2019 ఎన్నికల్లో కూడా ప్రకాశం జిల్లాలో 4 చోట్ల తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అయితే దర్శి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు మాత్రం భిన్నంగా మారాయి. 2024లో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని తొలుత జనసేనకు కేటాయించాలని భావించినప్పటికీ తర్వాత మాజీ మంత్రి సిద్ధరాఘవరావు పార్టీలోకి ఆహ్వానించి ఆ స్థానాన్ని ఆయనకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ భావించింది. తర్వాత సీన్ మారింది. దర్శి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి రంగంలోకి వచ్చారు. దీంతో దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మధ్య రసవత్ర పోరు సాగింది. నిజానికి దర్శి టికెట్ గొట్టిపాటి లక్ష్మి మామ కడియాల వెంకటేశ్వరరావుకి ఇస్తారని భావించారు. చివరకు కడియాల వారి కోడలు లక్ష్మికి టికెట్ ఇచ్చారు. గొట్టిపాటి రవి వ్యూహాత్మకంగా పావులు కదపడంతో టికెట్ లక్ష్మికి దక్కిందని చెప్తున్నారు. దర్శి టికెట్ లక్ష్మికి దక్కడానికి గొట్టిపాటి రవి చక్రం తిప్పారు. ఆమెను గెలిపించే బాధ్యత కూడా గొట్టిపాటి రవి తీసుకున్నారు. అటు బాబాయ్ గొట్టిపాటి రవి అండ, ఇటు తండ్రి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్యకు ఉన్న క్లీన్ ఇమేజ్ గొట్టిపాటి లక్ష్మికి ప్లస్ అవుతాయని భావించారు. కానీ అలా జరగలేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు గొట్టిపాటి లక్ష్మికి అదనపు బలంగా భావించారు. దర్శి నియోజకవర్గంలో అన్ని వర్గాల వారు కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. కూటమి పట్ల మహిళలు, వృద్ధులు సైతం ఆసక్తి కనబరిచారు. సభలకు మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా జనం పోటెత్తారు. అన్నిటికీ మించి ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తన ప్రసంగాలతో ప్రజలను మంత్రముగ్ధులు చేశారు. కష్టపడి పనిచేసే తత్వం, ప్రజల్లో మమైకమవుతున్న తీరు గొట్టిపాటి లక్ష్మికి సానుకూల అంశాలుగా మారాయి. ప్రజల్లో ఆమె పట్ల నమ్మకాన్ని పెంచాయి. దర్శిలో గొట్టిపాటి లక్ష్మి విజయం ఖాయమని భావించారు. దర్శి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఒక ప్రధాన పార్టీ నుంచి మహిళా అభ్యర్థి ఎన్నికల బరిలో దిగారు. గొట్టిపాటి లక్ష్మిది ఘనమైన వారసత్వమే. పల్నాడు జిల్లా నరసరావుపేటలో డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్న లక్ష్మి దివంగత మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు. టీడీపీ రాజకీయాల్లో ప్రభావితం చేసిన సీనియర్ నేత గొట్టిపాటి హనుమంతరావు. ఆయన మరణానంతరం కుమారుడు గొట్టిపాటి నర్సయ్య మార్టూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు నర్సయ్య కుమార్తె గొట్టిపాటి లక్ష్మి దర్శి టీడీపీ అభ్యర్థిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అద్దంకి రాజకీయాలను శాసిస్తున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవి లక్ష్మికి బాబాయ్ అవుతారు. అద్దంకిలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి బాచిన చెంచుకరటయ్య, కరణం బలరామూర్తి లాంటి దిగ్గజాలకు అద్దంకిలో స్థానం లేకుండా చేశారు గొట్టిపాటి రవి. దర్శి నియోజకవర్గంలో కమ్మ, కాపు ఓట్లు కీలకం. ముండ్లమూరు, దొనకొండ మండలాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువ. అక్కడ ప్రతిసారి టీడీపీ ప్రాబల్యం కనిపిస్తూ ఉంటుంది. కురిచేడు, దర్శి మండలాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ మండలాల్లో కూడా టీడీపీకి మంచి పట్టుందంటారు. అదీ కాక ఈసారి జనసేన తోడవడంతో ఆ వర్గం ఓట్లు కూటమి అభ్యర్థికి మద్దతిస్తారని అంతా భావించారు. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా అందరికీ సుపరిచితులైన మాగుంట శ్రీనివాసులరెడ్డి బరిలో ఉండడంతో దర్శిలో గణనీయంగా ఉన్న రెడ్డి ఓట్లు కూడా ఒకంత సానుకూలత కనిపించింది. గొట్టిపాటి లక్ష్మి భర్త కడియాల లలితా సాగర్ నియోజకవర్గంలో అన్ని వర్గాల వారితో మీటింగులు పెడుతూ గ్రామ నాయకులతో ములాఖత్ అయ్యారు. 1952లో దర్శి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు సాగాయి. అండ్ ప్రధాన పార్టీల తరపున ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా పోటీ చేయలేదు. ఇద్దరు బలమైన నేతలే. ఇద్దరికి పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి 2004 సంవత్సరంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో మొదటిసారిగా శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. జగన్ కోసం రాజీనామా చేసి బై ఎలక్షన్స్లో మళ్ళీ గెలిచారు.
అయితే 2019 ఎన్నికల్లో వ్యక్తిగత కారణాలతో పోటీకి దూరమయ్యారు. ఈసారి అక్కడ ఎమ్మెల్యే మదిశెట్టిని కాదని టికెట్ దక్కించుకున్నారు. వృత్తిరీత్యా డాక్టర్గా ఉన్న లక్ష్మి ప్రచారంలో బిజీగా ఉన్న తన వృత్తి ధర్మాన్ని మాత్రం అసలు వేయలేదు. ఒక నిండు గర్భిణి ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలిసి ప్రచారాన్ని సైతం పక్కన పెట్టి ఆసుపత్రికి వెళ్ళి గర్భిణికి ప్రసవం చేశారు. అందరి చేత ప్రశంసలు పొందారు. ఆమె ఎన్నికల ప్రజా ఉపయోగ కార్యక్రమాలను చేపట్టి వైసీపీ నుంచి పోటీ చేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేతిలో గొట్టిపాటి లక్ష్మి ఓడిపోయారు. దర్శి నియోజకవర్గంలో వైసీపీ నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్వల్ప మెజార్టీతో గెలిచారు. ఆయనకు 2456 ఓట్ల మెజార్టీ మాత్రమే దక్కింది. 2019లో వైసీపీకి 39,000, 2014లో టీడీపీకి 1,500 మెజార్టీ వచ్చింది. ఈసారి హోరాహోరీ పోరు జరగడంతో మెజార్టీ బాగా తగ్గింది. రాజకీయాలంటే ఎన్నికల వరకే పట్టించుకోవాలని, ఆ తర్వాత పార్టీలకు అతీతంగా పథకాలు అందేలా చూడాలంటున్నారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఎన్నికల్లో ఓడిపోయారని కుంగిపోకుండా ప్రజల మనిషిలా ఆమె వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా కొందరు పనిచేసినా వాటిని తాను మనసులో పెట్టుకోనని లక్ష్మి కామెంట్ చేశారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడటమే తన బాధ్యతని స్పష్టం చేశారు. ప్రజలు ఇబ్బందులేంటో ఒక డాక్టర్గా తనకు తెలుసన్నారు. 2029లో గెలిపే లక్ష్యంగా గొట్టిపాటి లక్ష్మి అడుగులు వేస్తున్నారు. ఈసారి తాను అసెంబ్లీలో అడుగు పెడతానని ధీమాతో చెప్తున్నారు. ఇది ఇవాల్టి మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.